హలో స్టూడెంట్స్. సో, ఈ వీడియోలో మనం యూనిట్ 4 ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి ప్రోగ్రామింగ్ సేమ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వెషన్ డిస్కస్ చేస్తున్నాం. సో, ఈ యూనిట్ 4లో నేను 7 క్వెషన్స్ మీకు యాడ్ చేసిన అండ్ ఈ 7 క్వెషన్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. అండ్ ఫస్ట్ క్వెషన్ ఏముంది పాయింటర్స్ గురించి ఉంది. సో, పాయింటర్స్ ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయండి. టైప్స్ ఆఫ్ పాయింటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వైట్ పాయింటర్స్ ఉన్నాయి, నల్ పాయింటర్స్ ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ పాయింటర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. డిక్లరేషన్ ఎట్లా చేయాలి, ఇనిషియలైజ్ ఎట్లా చేయాలి, ఎట్లా యాక్సెస్ చేయాలి. సో, ఇవి అన్నీ డీటెయిల్‌గా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ పాయింటర్ నుంచి క్వెషన్స్ వస్తాయి మీకు. డిఫరెంట్ వేలో అవుతాయి. మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా రాయొచ్చు. సెకండ్ క్వెషన్ ఏముంది? ఎక్స్‌ప్లెయిన్ ద వేరియస్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇన్ ద సి లాంగ్వేజ్. ఓకే. రియల్ లాక్ ఉంది, మైల్ లాక్ ఉంది, క్యాల్ లాక్ ఉంది. సో, ఇవి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్‌తో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇదే సెకండ్ ఇంపార్టెంట్ క్వెషన్. థర్డ్ ఇంపార్టెంట్ క్వెషన్ పాయింటర్ నుంచి ఉంది. సో, హౌ ఆర్ జనరిక్ పాయింటర్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ పాయింటర్? అండ్ ఆల్సో డిఫరెన్షియేట్ పీటీఆర్ ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ ప్లస్ పీటీఆర్. సో, దీనికి డిఫరెన్స్ ఏముంది? సో, ఇది థర్డ్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్ ఏముంది? ఎల్ వాల్యూ, ఆర్ వాల్యూకి డిఫరెన్స్ ఏముంది? ఓకే. అదే పర్టిక్యులర్ పాయింటర్ అర్థమెటిక్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసినాను మీకు. సో, ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. ఫిఫ్త్ క్వెషన్ ఏముంది? ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ ద పాయింటర్స్ అండ్ అరే ఆఫ్ 2D అండ్ 3D విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సో, పాయింటర్‌లో అరే ఎట్లా యూజ్ చేయాలి అండ్ 2D అరే, 3D ఎట్లా యూజ్ చేయాలి? సో, ఇవి ఎగ్జాంపుల్‌తో రాయాలి దాంట్లో. నెక్స్ట్ క్వెషన్, సిక్స్త్ క్వెషన్ యూజింగ్ ద పాయింటర్ ఇన్ ఫంక్షన్ రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్ ఆఫ్ 2 నంబర్స్. సింపుల్ ప్రోగ్రామ్ ఉంది. ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్ డెవలప్ ఏ సి ప్రోగ్రామ్ యూజింగ్ ద పాయింటర్ టు కంప్యూట్ ద సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ద అరే. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. చాలా సప్లిమెంటరీ కూడా నార్మల్ మనకు సేమ్ ఎగ్జామ్‌లో కూడా ఈ రిపీటెడ్ క్వెషన్ ఉంది. సో, ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో, ఈ 7 క్వెషన్స్ ఉన్నాయి. ప్రెడిక్ట్ చేస్తున్న కంపల్సరీ దీంట్లోంచి మీకు క్వెషన్స్ వస్తాయి. ఓకే. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే, క్వెషన్స్ ఉంటే, మీకు నోట్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఓకే. మళ్ళీ మీకు రీషేర్ చేస్తా. సో, ఆల్రెడీ యూనిట్ వైస్ మీకోసం సెపరేట్ పీడీఎఫ్ ఫైల్ క్రియేట్ చేసిన, ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా క్రియేట్ చేసిన. ఓకే. అన్ని పర్టిక్యులర్ డీటెయిల్‌గా నోట్స్ మన దగ్గర ఉన్నాయి. ఎవరికి జస్ట్ మీకు దగ్గర ఒకవేళ నోట్స్ మీకు ఎవరు ఫార్వర్డ్ చేయాలి అంటే జస్ట్ మీకు నాకు కమెంట్ చేసేయండి. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. దాంట్లో కూడా మీరు కమెంట్ చేయొచ్చు. ఓకే. సో, మీకు షేర్ చేసేస్తాను. ఓకే. లేకపోతే మీ సీనియర్స్ దగ్గర కూడా ఈ నోట్స్ ఉంటాయి. ఓకే గైస్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే.